Yeah. నమస్తే, ఎలా ఉన్నారు? నేను మీ అక్షయ్, మీరు చూస్తున్నారు అక్షయ్ మై టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా మనకి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది గైస్. మనకి చూసుకుంటే ఇది మనకి అందరికీ తెలియాల్సిన టాపిక్. అంటే అందరూ బిహైండ్ ద సీన్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటారు. అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం గైస్. మనకు చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఎంఐ కంపెనీ అయినా రెడ్మీ బ్రాండ్ అయినా, లేదా పోకో, లేదా వివో, రియల్మీ, ఈ బ్రాండ్స్ ఉంటాయి కదా గైస్. ఇవి చూసుకున్నట్టయితే మనకి పెద్ద పెద్ద బ్రాండ్స్తో పోలిస్తే మనకి వాటి రేంజ్ వాటికంటే కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ తెచ్చి మనకి కొంచెం అంత తక్కువ ప్రైస్కి అలా ఇవ్వగలుగుతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఫ్రెండ్స్. మనకి చూసుకున్నట్టయితే మనకి మెయిన్గా చూసుకున్నట్టయితే సోర్సెస్ ఇంత ప్రైస్ తక్కువ ఎలా వస్తున్నాయి, మనకి పెద్ద బ్రాండ్స్తో కంపేర్ చేస్తే అవి ఎంత ప్రైస్ ఉంటే స్పెక్స్ ఆల్మోస్ట్ దీనికంటే కొంచెం హై రేంజ్ ఉన్న మనకి దీని స్పెక్స్ తోటి మనకి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్ ఎలా తీసుకొస్తున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం గైస్. ఫస్ట్ పాయింట్ మనకి చూసుకున్నట్టయితే మనకి మెయిన్గా మనకి ఏ ప్రోడక్ట్ అయినా, మనకి ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయినా, మొబైల్ కానివ్వండి, స్మార్ట్ వాచ్ కానివ్వండి, స్మార్ట్ స్పీకర్, స్మార్ట్ బల్బ్, ఏదైనా కానివ్వండి, మనకి మెయిన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని తయారయ్యే మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏదైనా ఉందంటే గైస్ అది మనకి చైనాయే. సో అది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చైనా అంటున్నారు, ఇంకక్కడే లేవా అనేసి అనుకుంటే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు చైనాలో మనకి లేబర్ కాస్ట్ అనేది చాలా తక్కువ గైస్. మనకి మిగిలిన కంట్రీస్తో పోల్చుకుంటే మనకి చూసుకుంటే చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది తక్కువ రెడ్యూస్ అవుతుంది మనకి. ఎందుకంటే లేబర్ కాస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే పర్ డే 300 గట్టా వర్క్ చేశారనుకోండి గైస్ మనకి. అదే మనకి చైనాలో చూసుకున్నట్టయితే పర్ డే 100, 150 ఆ రేంజ్లో అయిపోతుంది మనకి. సో దాని ద్వారా ఏంటంటే చైనా అనేది మనకి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారిపోయింది. ప్రతి వరల్డ్కి ఎలక్ట్రానిక్స్ సప్లై చేసే దేశంగా మనకి చైనా అనేది మారిపోయింది గైస్ మనకి చూసుకున్నట్టయితే. సో ఈ చైనీస్ కంపెనీస్ అనేవి ఇంత తక్కువగా ఎలా తయారు చేయగలుగుతున్నాయి అంటే అదొక మెయిన్ కారణం, అది చెప్పుకోవచ్చు. మనకి యాపిల్ అనేది కాలిఫోర్నియాలో మనకి మెయిన్ ప్లాంట్ ఉన్నా అది అసెంబ్లీ అయ్యేది మాత్రం చైనాలోనే గైస్ మనకి చూసుకున్నట్టయితే. ఎందుకంటే అక్కడ మనకి కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది పెద్ద పెద్ద కంపెనీస్కి. సో దాని ద్వారా ఇప్పుడు ఈ రెడ్మీ కంపెనీ అవి ఏం చేస్తాయి అంటే మనకి సాఫ్ట్వేర్ అవి డిజైన్ చేయక్కర్లేదు. సాఫ్ట్వేర్ అనేది R&D మీద అవి ఎక్కువ ఫోకస్ చేయవు. మనకి ఈ రెడ్మీ, ఒప్పో, రియల్మీ అవి చూసుకుంటే R&D మీద, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ మనకి ఫోకస్ చేయవు గైస్. మనకి సాఫ్ట్వేర్ అంతా గూగుల్ తయారు చేసుకుంటుంది ఓన్లీ. అంటే మనకి ఏంటి 60% ఆఫ్ సాఫ్ట్వేర్తో నడుస్తుంది మొబైల్. ఆ 60% అంతా గూగుల్ చూసుకుంటుంది. మిగిలిన 40% హార్డ్వేర్. ఆ రెండు కలిస్తేనే ఒక మొబైల్ తయారవుతుంది. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కొలాబరేషన్ తోటి మనకు ఒక మొబైల్ అనేది రన్ అవుతుంది. దాంతో మనం ఫంక్షన్స్ చేసుకోవచ్చు. సో మిగిలిన 60% అనేది సాఫ్ట్వేర్ చేస్తుంది, మిగిలిన 40% ఈ కంపెనీస్ అనేవి తయారు చేయాలి. సో దీని ద్వారా ఏంటంటే మనకి ఇప్పుడు ఈ రెడ్మీ కంటే ఏం చెప్తుందంటే మనకి 65% ఆఫ్ ది ప్రొడక్షన్ మనకి ఇండియాలో తయారు చేస్తున్నాం అని చెప్తుంది గైస్. మనకి చూసుకున్నట్టయితే మిగిలిన 35% ఉంటుంది కదా, అదేంటంటే మనకి పవర్ సర్క్యూట్ బోర్డు. నేను మీకు టేర్ డౌన్ వీడియో చేశాను కదా, అందులో చూడొచ్చు మీరు. PCB అంటే ఏంటి అదంతా, అది నేను పైన ఐకార్డ్స్లో వదిలేస్తాను, మీరు ఒకసారి చూడండి. ఆ మెయిన్ PCB, సర్క్యూట్, స్పీకర్ అలాంటివి ఇన్సైడ్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అవి లేదా బయట డిస్ప్లే అయినా అవన్నీ మనకి ఏంటంటే చైనాలో తయారవుతాయి. చైనాలో తయారై మనకి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తారు గైస్. సో దీని ద్వారా కొంచెం కస్టమ్ ఛార్జెస్ అనేవి కొంచెం పడతాయి, బట్ ఇండియాతో పోలిస్తే అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి కస్టమ్ ఛార్జెస్ అన్నీ పడి ప్లస్ ఇండియాకి తెచ్చేసరికి అవి కాస్ట్ అనేది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయినంత అవ్వదు, తగ్గుతుంది ఇంకా. సో దీని ద్వారా మనకి ప్లస్ పాయింట్, మనకి తక్కువ ప్రైస్కి వస్తుంది గైస్. మనకి మొబైల్ చూసుకున్నట్టయితే ఇది ఒక ట్రిక్ అని చెప్పుకోవచ్చు. మనకి హార్డ్వేర్ ద్వారా మనకు ఒక ట్రిక్ ఇది. నెక్స్ట్ ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే మనకి మొబైల్స్ అనేవి R&D మీద, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏదో కూడా నేను వీడియో చేస్తాను. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు. అదే మనకి ఇప్పుడు శాంసంగ్ చూసుకున్నా, యాపిల్ చూసుకున్నా,
ఇంకా బ్లాక్బెర్రీ ఆ రేంజ్ బ్రాండ్స్ అవి ఉంటాయి కదా గైస్ మనకి లక్సెస్. అవి చూసుకుంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో ఈ బ్రాండ్స్ చూసుకున్నట్టయితే ఇవి చిన్న బ్రాండ్స్ అని కాదు, ఇవి పెద్ద బ్రాండ్సే. రెడ్మీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇవి చాలా పెద్ద బ్రాండ్సే, కానీ ఇవి పెడతాయి R&D మీద పెడతాయి, కానీ అవి పెట్టినంత పెట్టవు. ఇవి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెట్టిన అది MI 10T Pro అంటే ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్కి అయితే పెడతాయి, కానీ మిడ్ రేంజ్ మొబైల్స్కి అయితే పెట్టవు గైస్ మనకి చూసుకున్నట్టయితే. సో దాని ద్వారా ఏంటంటే బడ్జెట్ మొబైల్స్ కట్ట ఇప్పుడు ఒక మొబైల్ తెచ్చింది అనుకోండి, ఇప్పుడు రెడ్మీ Note 9 తెచ్చింది అనుకోండి, దాంట్లో స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ వాడారు అనుకోండి, Note 9 Pro స్నాప్డ్రాగన్ 730 వాడారు అనుకోండి. నెక్స్ట్ రెడ్మీ Note 9 Pro Max అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, రెడ్మీ Note 9 Pro Max అనే ఇంకో పేరుతో దాంట్లోనే స్నాప్డ్రాగన్ 730G పెడతారు. ఇందులో స్నాప్డ్రాగన్ 730 వాడితే 730G వాడతారు. సో ఇలాగేంటంటే చిన్న చిన్న మనకి ఇప్పుడు కెమెరా బిల్ల మార్చడం లేదా ర్యామ్ మార్చడం, అంటే 4GB ర్యామ్ వేరియంట్తో 4GB ర్యామ్ వేరియంట్తో మొబైల్ దించడం. అదే ఇంకొన్ని 2 months పోయాక సేమ్ మొబైల్ సేమ్ స్పెసిఫికేషన్స్ 6GB ర్యామ్తో మళ్ళీ దించడం, ఇలా చేస్తారు. ఇది ఒక ట్రిక్ అని చెప్పుకోవచ్చు మనకి. సో దాని ద్వారా ఏంటంటే వీళ్ళు సేమ్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్షన్ అంతా సేమ్ అవుతుంది. మనకి చిన్న ర్యామ్ 4GB బదులు 6GBకి అప్గ్రేడ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో దీని ద్వారా మనకి ఏంటంటే వాళ్ళు అలా కాస్ట్ కట్ చేస్తారు మనకి తక్కువ ప్రైస్లో. కానీ ఇలా వేరియంట్స్ తెస్తే జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఒకటి మైనస్ గైస్ మనకి చూసుకున్నట్టయితే. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గైస్ మనకి తెచ్చిన ఓల్డ్ మోడల్స్ అలా తెచ్చిన ఓల్డ్ మోడల్స్ అలాగా. ఇప్పుడు మనకి చూసుకుంటే ఇప్పుడు యాపిల్ కట్ట ఉంది మనకి చూసుకున్నట్టయితే, మనకి ఈ 3 కెమెరా డిజైన్ తెచ్చింది కదా గైస్ మనకి. 3 కెమెరా లైడార్ సెన్సర్ అవన్నీ అవి ఇప్పుడు కాపీ కొడితే యాపిల్ని చూసి మిగిలిన కంపెనీస్ కాపీ కొడితే అలాగా. అంటే ఇప్పుడు ఇవి మనకి రీసెర్చ్ మీద పెట్టడానికి ఇష్టపడవు, ఎందుకంటే మనీ ఖర్చు అవుతుంది. సో జనాలకు కూడా ఇవి కూడా మన గురించి ఆలోచిస్తుంది, జనాలకు కూడా ఖర్చు అవ్వకూడదు. సో దాని ద్వారా ఆల్రెడీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిన కంపెనీస్ దగ్గర నుంచి ఇవి కాపీ కొట్టి మనకి మొబైల్స్ అనేవి తెస్తూ ఉంటాయి గైస్ మనకి చూసుకున్నట్టయితే. ఆల్రెడీ రెడ్మీ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది గైస్. మనకి ఆంధ్రప్రదేశ్లోనే శ్రీ సిటీలోనే మనకి ప్లాంట్ ఉంది. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చైనా నుంచి పార్ట్స్ తెప్పించి ఇక్కడ వాటిని అసెంబుల్ చేస్తారు అంతే. అంటే ప్రతి పార్ట్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ మొబైల్ ఈక్వల్స్ టు ఒక మనిషి అనుకోండి, మనకి మనిషిని తయారు చేస్తారు అనుకోండి. మనకి చైనా నుంచి మనకి ఐస్, ఇంకా నోస్, నెక్స్ట్ ఇంకా హెయిర్, నెక్స్ట్ ఇక్కడ నెక్, నెక్స్ట్ బాడీ, హ్యాండ్స్, లెగ్స్ అవన్నీ తెస్తారు. అవి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని మన ఇండియాలోనే అసెంబుల్ చేస్తారు. సో ఇది మెయిన్ ప్రాసెస్. సో ఇలాగా మనకి కస్టమ్ చార్జెస్ అయినా మనకి ఇంకా తక్కువ ప్రైస్లో తెచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే మనకి వాళ్ళకి మొబైల్తో ఏం నీడియో అదే ఇస్తారు. ఇప్పుడు మనకి మొబైల్తోనే ఇయర్ ఫోన్స్ చాలా వరకు కట్ చేస్తున్నారు. సో దాని ద్వారా ఏంటంటే మనకి మొబైల్లోనే ఫీచర్స్ పెంచవచ్చు, కాస్ట్ కట్ డౌన్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే యాపిల్ కట్ట అదే చేస్తుంది, బట్ వాళ్ళు ఇంకోలా ఆలోచిస్తారు. అది నేను మీకు ఇంకా ముందు చెప్తాను. ఇవేంటంటే మనకి అంటే ఇప్పుడు ఛార్జర్ నీడెడ్, ఓకే, టైప్ సి కేబుల్ నీడ్, మొబైల్ ఎలాగో నీడ్, దానికి డ్యూరబిలిటీ తక్కువ ఉంటుంది, అంటే డ్యూరబిలిటీ కూడా బాగానే ఉంటుంది, మొబైల్ కూడా నీడ్. సో ఈ 3 కలుపుతారు. అంటే ఇక్కడ ఎక్సెసివ్ ఏంటుంది మనకి పేపర్ వర్క్ తగ్గించేస్తారు. ఇంతకుముందు ఒక 10 పేపర్లు మనకి ఇచ్చారనుకోండి, ఇప్పుడు 4 పేపర్స్ 5 పేపర్స్కి తగ్గించేస్తారు అలాగా. నెక్స్ట్ బాక్స్ క్వాలిటీ కూడా తగ్గించేస్తారు. బాక్స్ ఎలాగో పని లేదు, మొబైల్ తీసిన వెంటనే 1 year కూడా అవ్వదు, కొంతమంది అయితే మొబైల్ తీసిన వెంటనే బాక్స్ ఇసిరేస్తారు. సో దీని ద్వారా ఏంటంటే మనకి వాళ్ళు ఎంత వీలైనంత తక్కువ తగ్గించడానికే ట్రై చేస్తారు మొబైల్ ప్రైస్ అనేది. సో దాని ద్వారా మనకి బాక్స్ క్వాలిటీ కూడా తగ్గిస్తారు. నెక్స్ట్ వీలైనంత మనకి వీలైనంత కట్ చేయడానికి ట్రై చేస్తారు. బాక్స్ ఇంక్ అవి కూడా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇంక్కి మనకి బాక్స్ క్వాలిటీకి మ్యానుఫ్యాక్చర్ది. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే కామర్స్ ఉంటుంది కదా, కామర్స్ వెబ్సైట్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ పెడతారు, వీళ్ళు సేల్స్ అనేవి. సో ఏంటంటే ఇప్పుడు కామర్స్ మీద పెట్టడం ద్వారా ఏంటంటే మనకి ఇప్పుడు కామర్స్ ద్వారా పెట్టడం ద్వారా కొంచెం తక్కువ ఛార్జెస్ అవుతాయి. తక్కువ ఛార్జెస్తో
వాళ్ళ ప్రోడక్ట్ని ఈ కామర్ వెబ్సైట్లో పెట్టడానికి ఈ కామర్ వెబ్సైట్స్ అనేవి ఒప్పుకుంటాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేవి. అదే కానీ వీళ్ళు ఆఫ్లైన్ స్టోర్స్ మీద కొంటాయి, ఆఫ్లైన్ స్టోర్స్ మీద కూడా ఉంటాయి వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్, కానీ ఎక్కువ ఉండవు. మనకి ఆఫ్లైన్ స్టోర్స్ మీద పెట్టడం ద్వారా మనకి ల్యాండ్ తీసుకొని మనకి షాప్ ప్లేస్ చేయాలి, వాటిని మొబైల్స్ వర్కర్స్ అందరూ ఉండాలి. అది ఈ కామర్స్ వెబ్సైట్స్ అయితే కొంచెం మనీ పే చేసుకుంటే ఈ కామర్ వెబ్సైట్స్ వాళ్ళు పని వాళ్ళు పెట్టుకొని వాళ్ళు చేస్తారు, దానికి తక్కువ మనీ ఈ కామర్ వెబ్సైట్స్కి. అప్పుడప్పుడు ఎక్కువ మొబైల్స్ని కట్టేస్తే ఈ కామర్ వెబ్సైట్ ఒక 2 మొబైల్స్ ప్లేస్ చేయడానికి ఫ్రీగా ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మనకి. సో ఇలాగేంటంటే మనకి ప్రైస్ తగ్గిస్తారు. ఆఫ్లైన్లో కంటే మనకి ఆన్లైన్లో చూసుకుంటే ప్రైస్ తక్కువ ఉంటుంది మొబైల్స్ని, మీరు ఎప్పుడైనా గమనిస్తే. సో దీని ద్వారా ఏంటంటే లేబరర్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ దానికి పెట్టడానికి ప్లేస్ అదంతా ఈ కామర్ వెబ్సైట్ వాళ్ళే చూసుకుంటారు, వీళ్ళకేం పని లేదు, కొంచెం డబ్బులు పే చేస్తే చాలు. సో ఇలాగా మనకి ప్రైస్ కట్ డౌన్ చేస్తారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమైనా కట్ చేస్తారంటే ఎస్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి బ్రాండెడ్ మొబైల్స్లో చూసుకుంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ మనకి 2 years వరకు ఇవ్వచ్చు, ఇవి మనకి 1 year ఇస్తారు. కానీ మొబైల్ ఫీచర్స్ మాత్రం ఏమాత్రం వెనకడరు, ఫీచర్స్ ఇవ్వడానికి మాత్రం 1.5 year వీళ్ళు ఇస్తారు. బ్రాండెడ్ మొబైల్స్తో పోల్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ధీటుగానే పోటీ ఇస్తారు వీళ్ళు కూడా. సాఫ్ట్వేర్ అప్డేట్స్తో చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ అప్డేట్స్లో కూడా ఎక్కడ డోకా ఉండదు. నెక్స్ట్ వీళ్ళు అలాగే చేస్తారు. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ నుంచి కూడా మనకి వీళ్ళకి కొంచెం అంటే మనకి చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తారు కదా గైస్ మనకి మొబైల్స్ అనేవి, అలా కస్టమ్ ఛార్జెస్ పే చేయడం ద్వారా ఇక్కడికి వచ్చేసరికి ప్రైస్ రెడ్యూస్ అవుతుంది కదా. సో అలాగా వీళ్ళు ఇయర్ ఫోన్స్ కట్ చేయడం, బాక్స్ మీద ప్రింటింగ్ కట్ చేయడం, వీటన్నిటి ద్వారా కూడా వీళ్ళకి ఒక 500 ప్రైస్ తగ్గచ్చు. సో వీళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే మాకు 5% ప్రాఫిట్ మార్జిన్ తోటే మేము మొబైల్స్ని తెస్తున్నాం, మేము మన జనాలకి అందిస్తున్నాం అని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఈ రెడ్మీ, రియల్మీ అయినా, వివో అయినా, మనకి పోకో అయినా చూసుకుంటే 5 to 8% మార్జిన్ తోటే తెస్తున్నాం అని వీళ్ళు చెప్తున్నారు. అది నిజమే గైస్, ఎందుకంటే మనకి తక్కువ ప్రైస్లోనే ఎక్కువ హై రేంజ్ ఉన్న స్పెసిఫికేషన్స్తో మొబైల్స్ వస్తున్నాయి. సో అందుకే జనాలు కూడా వీటికే ప్రిఫర్ చేస్తున్నారు పెద్ద పెద్ద బ్రాండ్స్తో పోలిస్తే. సో ఇవి గైస్ బిహైండ్ ద సీన్స్, ఇంకా చాలా ఉంటాయి, కానీ అంటే నేను చెప్పింది జస్ట్ 80%, ఇంకా 20% ఉంటాయి. బట్ అవన్నీ మీకు చెప్తే ఇప్పుడు వీడియో అనేది లెంత్ అయిపోయి మీకు కూడా బోరింగ్గా ఉంటుంది గైస్. సో ఇది బిహైండ్ ద సీన్. అదే మనకి ఇప్పుడు బ్రాండెడ్ మొబైల్స్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు బ్రాండెడ్ మొబైల్స్ అనుకోండి సామ్సంగ్, వాళ్ళు R&D మీద ఎక్కువ ఖర్చు చేస్తారు. నెక్స్ట్ హార్డ్వేర్ మీద, నెక్స్ట్ సాఫ్ట్వేర్ మీద, ఈ మూడింటి మీద చెయ్యగా వాళ్ళకి ఎక్కువ మనకి ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ కావాలి వాళ్ళకి. మనకి ఈ మొబైల్ ఇప్పుడు సామ్సంగ్ ఏదైనా ఇప్పుడు S20 Ultra తెచ్చింది అనుకోండి, అది ₹1,00,000 మొబైల్. ఆ ₹1,00,000లోనే వాళ్ళకి అయ్యే ప్రైస్ జస్ట్ ఒక 80,000 అవుతుంది, ఇంకా ఎక్స్ట్రా 20,000, 80 to 85. నెక్స్ట్ వాళ్ళు లాభం ఎంత ఆశిస్తారు, మనకి 10,000 నుంచి 15,000 వరకు ఆశిస్తారు. అది రెడ్మీ ఆ మొబైల్స్ బడ్జెట్ మొబైల్స్ కట్టే చూస్తే 2,000 వరకు ప్రాఫిట్ని ఆశిస్తారు. సో ఇలా కూడా మనకి ప్రైస్ చేంజ్ అవుతుంది గైస్ మనకి. అందుకే బ్రాండెడ్ మొబైల్స్ అనేవి ఎక్కువ వాళ్ళు ఫీచర్స్ ఇవ్వడం ఇస్తారు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు, మనకి ప్రైస్ ఇంకా ఎక్కువ పెడతారు, వాళ్ళకి మార్జిన్ ఎక్కువ కావాలి. బట్ ఈ రెడ్మీ అనేది ఈ ప్రోడక్ట్ మీద మాకు ఇంత ప్రాఫిట్ వచ్చాలి, దీనికి మించి మేము ఎక్కువ ఆశించట్లేదు అనుకొని మనకి మొబైల్స్ అనేవి లాంచ్ చేస్తే, సో ఇవి ఎఫెక్టివ్ ప్రైస్ పెడతారు, మనకి మంచి ప్రైస్లో తక్కువ ప్రాఫిట్ మార్జిన్తో తెస్తారు. సో వీటి ద్వారా వీళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు. రెడ్మీ, రియల్మీ ఇవి చూసుకున్నట్టయితే మంచి రెడ్మీ చూసుకుంటే ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో దీని ద్వారా ఇలాంటివి చేయడం ద్వారా వీళ్ళు సక్సెస్ అవుతున్నారు, మంచిగా పేరు వస్తుంది. ఈ సామ్సంగ్ వాడితే ఇంకా సక్సెస్ ఉన్నాయి, బట్ ఇవి కూడా ఇప్పుడు అందుకుంటున్నాయి బాగా. సో ఇది గైస్ బిహైండ్ ద సీన్స్ అనేవి. ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కొంచెం లెంత్ అయ్యి ఉంటుంది, బట్ కొంచెం ఓపికగా చూస్తారు అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.